10 ఫీజు పరేషాన్ అంటూ మరొక వార్తా కథను మనం ఇక్కడ గమనించే అవకాశం ఉంది. సో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో తప్పనిసరి చేయనున్నారు. ఏ ఒక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనతో తంటాలు పడబోతున్నారు విద్యార్థులు. అదేవిధంగా ఎల్లుండి వరకే గడువు తేదీ అంటూ పొడిగింపుకు డిమాండ్ కూడా వస్తుంది అంటూ దీనికి సంబంధించిన వార్తాకాలను మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 10వ తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి నెల 18 లోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి 2 రోజులే సమయం ఉంది. ఇక ఇందులోనూ వరుసగా సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి డేట్ను కాస్త ఎక్స్టెండ్ చేయండి అంటూ కూడా అంటున్న విద్యార్థి లోకానికి సంబంధించిన ఒక రిక్వెస్ట్. సో ఈ మేరకు గడువు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఎగ్జామ్ ఫీజులు అనేవి వరుస సెలవు దినాలు వచ్చినప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది, కానీ ఎక్స్టెండ్ కావాలి అన్నది ఈసారి కూడా విద్యార్థులు చేస్తున్న డిమాండ్. 10th క్లాస్ సంబంధించిన పరీక్ష ఫీజు సంబంధించిన ఇష్యూ ఇది.